నమ్మి ఏడొచ్చిన మనల్ని పనిలో పెట్టాడు పెద్దయ్య. ఎలా ఉండాలో ఏంటో. వాళ్ళెలాంటి వాళ్ళైతే మనకెందుకే, మన పనేదో మనం చేసుకుని వెళ్దాం. అంతేలే. ఇంకేంటి విశేషాలు? అమ్మకి ఎలా ఉంది? నిన్నటి వరకు నన్ను డిస్టర్బ్ చేసి ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. హలో బ్రదర్. ఎవరు నువ్వు? నా అలాగే ఉన్నావు. నేను నీలో ఉండేవాడిని కాదు బ్రదర్, నీలో ఉండేవాడిని. నీ సోల్ని. ఎందుకు వచ్చావు? మన లవర్ వచ్చింది బ్రో. మన లవర్ ఏంటి అంటే నీకు లవర్ అంటే మనకి లవరే కదా. నాకు లవర్ ఎవరూ లేరు. బయట ఉంది కదా. అది భ్రమ కాదు బ్రో, అది నిజం. నాకు తెలుసా, నీకు తెలుసా, నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి కోటి మందిలో ఉన్నా కూడా గుర్తుపట్టి చెప్పేది మనమే కదా. అయితే నువ్వే తనతో వెళ్ళి ఊరేగు. నాకెందుకు చెప్తున్నావు? చెప్పడం నా బాధ్యత. ఒకటి చెప్తే వినే స్థితిలో నేను లేను. అందుకే నీలో నేను చెప్తున్నాను. మత్తు వదులు సోదరా. నిజం నీకే కనపడుతుంది. ఏ నిజం నాకొద్దు. నా ఇజానికి నన్ను వదిలే. తాగి పాడైపోతానంటావు అంతే కదా? కాదు, నిత్యని మర్చిపోతాను. తర్వాత ఏంటి? నిత్యని మర్చిపోయి ఏం చేస్తావు? ఏమి చేయను అంటే ఏదో ఒకటి చేయటం ఇష్టం లేక, చేయడానికి ఏమీ లేక. చెప్పు బ్రో, నిత్యను వదిలేసి ఏం చేస్తావు? ఏం చేస్తా నీకెందుకు? నువ్వు ఆన్సర్ చెప్పాల్సింది నాకే. నువ్వేమన్నా నా బాస్వా? నీ మనస్సాక్షిని. నన్ను నువ్వు మోసం చేయలేవు. గో టు హెల్. ఏంటి ఆ శబ్దం? ఏముంది, నిన్న బాటిల్ పగలగొట్టాడు, ఇప్పుడు గ్లాసులు పగలగొట్టాడు. చప్పుడు చేయకుండా తాగితే కిక్కుండదేమో. పద, నువ్వు వచ్చావని పరిచయం చేస్తాను. ఏం పర్లేదు, రావే. మనిషి తాగుపోతే అయినా మనసు మంచిదే. రా. అయ్యగారు, వంట మనిషి వచ్చిందండి. వస్తే వంటగది చూపించు. నాకెవరిని పరిచయం చేయనక్కర్లేదు. నాకెవరి పరిచయాలు అవసరం లేదు. వెళ్ళండి. రావే. సార్, పొలం చూడ్డానికి వెళ్దామన్నారు సార్. వెళ్దాం. అయ్యో సార్, సార్ జాగ్రత్త సార్. డోంట్ వరీ చారీ, నేనేం పడిపోను.
ప్రేమలో పడి లేవడానికి ప్రయత్నిస్తున్నా. సార్ అడగడం మర్చిపోయాను. ఇప్పుడు మనం పొలానికి ఎందుకు వెళ్తున్నాం సార్? వ్యవసాయం చేయడానికి. మీరు వ్యవసాయం చేస్తారా? ఆడపిల్లని నమ్మితే మోసం చేసింది, అందుకే నేల తల్లిని నమ్మాలనుకుంటున్నాను. మనకి ప్లేట్లో వడ్డించే అన్నమే తెలుసు, కానీ పండించే రైతు కష్టం తెలియదు. ఆ కాయ కష్టం చేసి నిత్యాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను. కమాన్. సార్ బ్యాక్ వీల్ పంచర్ అయింది సార్. షట్. రామరామ శుభమా అంటూ పొలం చూడడానికి వెళ్తుంటే ఇలా జరిగింది ఏమిటి సార్? అంతా ఈ గుడి వల్లే చారి. సార్ ఈ గుడిలో దేవత వల్లే ఇలా జరిగింది. ఈ దరిద్రం ఏమన్నా ఆపింది. అదేమిటి సార్ అలా అంటారు? అమ్మవారు లేకపోతే మనం ఉంటావా? ఉంటాం. మనం లేకపోతేనే తను ఉండదు. ఏ పంతులు ఎటండి? ఏంటి బాబు, మా పూర్వీకులు కట్టించకపోతే అసలు ఈ గుడి ఉందా? మేం భూములు ఇవ్వకపోతే ఈ గుడికి ఆదాయం ఉందా? మేము జీతాలు ఇస్తున్న ఈ పురోహితులు లేకపోతే ఆ రాతి విగ్రహానికి పూజలుంటాయా, నైవేద్యాలుంటాయా? మనకేమీ చేయని వాళ్ళ గురించి మనం ఎందుకు చేయాలి? నేను ఈ గుళ్ళో నిశ్చితార్థం చేసుకుంటే నా పెళ్లిని ఆపేస్తుంది. నాకు ఆనందం లేనప్పుడు తనకి మాత్రం ఈ గుడి ఎందుకు? ఈ గుడిని కూల్చాల్చారి. తప్పు సార్, అపచారం. అలా అనకూడదు. ఏ ఎందుకు అనకూడదు? నేను తనకి ఎంతో చేశాను, తను నాకేం చేసింది? నమ్మిన నన్ను మోసం చేసింది. చేతులు జోడించాను, చంప మీద కొట్టింది. నేను ప్రేమించిన మనిషిని ద్వేషించేలా చేసింది, నేను విడిపోయేలా చేసింది. నాకింత కీడు చేసిన తనతో నేనెందుకు మంచిగా ఉండాలి? ఎదుటి వాళ్ళ కష్టం గురించి ఆలోచిస్తే మనం నష్టపోతాం, ఎదుటి వాళ్ళని నష్టపరిస్తే మనం సుఖపడతాం. మొదటి నుంచి నేను ఇదే నమ్మాను, అందుకే ఎదిగాను. నేను నాలాగే ఉంటే నాకు ఇలా జరిగేది కాదు, నష్టపోయేవాడిని కాదు, ఇలా బాధపడేవాడిని కూడా కాదు. నా క్యారెక్టర్ కరెక్ట్ చారి. ఇలా నమ్మక ద్రోహం చేసే వాళ్ళని నమ్మడం కన్నా నేను నాస్తికుడిగానే ఉండటం బెటర్. నా కంట్లో నలక పడింది, నేను తీసేసుకుంటున్నాను. నా కళ్ళ ముందు ఆ గుడి కనిపించకూడదు, తీసిపారండి. అమంగళం ప్రతిహతం. ఈ గుడి తలుపులు మూసేయండి. గుళ్ళో దేవతకు ధూపదీప నైవేద్యాలు ఏవి పెట్టనివ్వను. ఏంటయ్యా బాబు అలా అంటున్నాడు? గుడిని మూసేయడం ఏంటి? అంటే వినాశకాలే విపరీత బుద్ధి. ఏమన్నారు? కమ్ అగైన్. సార్ అజ్ఞానపు పొరలు కమ్మి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు అంటున్నాడు. రేయ్ పంతులు, అయ్యో సార్, మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, కానీ రాక్షసత్వంతో మానవత్వం మరిచి దైవత్వాన్నే ప్రశ్నిస్తున్నారు. అమ్మవారిని కంట పడొద్దంటున్నారు. అమ్మవారు కనిపిస్తే చూసే ధైర్యం మీకుందా? అమ్మవారి గుడి మూసేయమని చెప్పడానికి మీరెవరు? ఏయ్, నేను ఈ గుడి ధర్మకర్తని.
ఈ గుడిపై నాకు అన్ని హక్కులు ఉన్నాయి. పొరపాటు పడుతున్నారు. దేవుడిపై ఎవరికీ హక్కు లేదు. దేవుడికే అందరి మీద హక్కుంది. ఎవడిచ్చాడా హక్కు? నువ్విచ్చావా? చూడు, గుడి లేకపోతే పని లేదనుకోకు. నా పొలంలోకి వచ్చి నాతో పాటు కష్టపడు, కూలి డబ్బులు ఇస్తాను. ఈ పొగరు వల్లే ఒకప్పుడు నీ కుటుంబం కష్టాల పాలైంది. ఆ దేవత ఏమీ చెయ్యలేదని అంటున్నావు. మీ వంశం వారు ఏం చేశారో నీకు తెలుసా? ఎంత ఘోరమైన పాపం చేశారో మీకు తెలుసా? ఈ గుడిని కట్టించడమే మా వాళ్ళు చేసిన పాపం. అందుకే దీన్ని కూలగొట్టి నేను పరిష్కారం చేస్తాను. ఏ దేవత అడ్డుకుంటుందో నేను చూస్తాను. మరోసారి ఆలోచించండి సార్. వ్యాపారం తప్ప వ్యవసాయం తెలియని వారు మీరు కష్టపడతారేమో. నేను కష్టపడ్డానికి వచ్చాను చారి. ఒక కష్టంలో మరో కష్టాన్ని మర్చిపోవడానికి వచ్చాను. నేలను నమ్మినవాడు మోసపోడు అంటారు కదా. చూద్దాం ఈ నెల నాకు మనశ్శాంతిని ఇస్తుందో లేదో. జై హాయ్ జై. హాయ్ జై. ఏంటే చారు, మందు తాగిన మట్టి పని చేసిన తానే గుర్తొస్తుందేంటి? గుర్తు రావడం ఏంటి జై? నేను నిజంగా వచ్చాను. నా టచ్ నీకు తెలియడం లేదా? ఈ యూరియా పట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ ఉందో నువ్వు ముట్టుకున్న అదే ఫీలింగ్ ఉంది. కమ్ ఆన్ జై, అది యూరియా, నేను మనిషిని. కాదు, నువ్వు నా బ్రహ్మవి. లేదు జై, నేను నిజంగా వచ్చాను. నువ్వు చెప్పు చారి, నేను చూస్తుంది బ్రహ్మ నిజమా? నిజమే సార్, మేడం వచ్చారు. ఎందుకు వచ్చావు? అదేంటి జై, నువ్విక్కడుంటే నేను రాకుండా ఎలా ఉంటాను? నేను ఇక్కడికి రావడానికి కారణమే నువ్వు. ఇక్కడ కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేద్దామని వచ్చావా? జై, చారి, తను వెళ్ళిపోమని చెప్పు. లైఫ్ లో మళ్ళీ నా కంట పడొద్దని చెప్పు. అంత తప్పు నేనేం చేశాను జై? నేను నీతో వాదించదలుచుకోలేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. తప్పులు చేయడం సహజం సార్. మేడం తమ తప్పు తెలుసుకుని వచ్చారు. మీరు అలా అనడం భావ్యం కాదు. షటప్ చారి. తప్పు తెలుసుకున్నదైతే ఏ తప్పు చేశానని మళ్ళీ అడుగుతుందా? ఓకే జై, తప్పు చేశాను. ఐఎమ్ సారీ. ఒక్కసారి చేస్తే తప్పు అంటారు,
చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే వాళ్ళని నిత్య అంటారు. ఒక స్వీట్ మెమరీ కోసం ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ చేశాం. దాన్ని నువ్వు నిజంగానే మర్చిపోలేని బ్యాడ్ మెమరీగా మార్చావు. అందరి ముందు నన్ను అనరాని మాటలన్నీ అన్నావు. ఎంతే నేను ప్రేమించాను కదా. ఆ అవమానాన్ని కూడా మర్చిపోయి అభిమానం చంపుకొని నీకు దగ్గర అవ్వాలనుకున్నాను. ఇప్పుడు కూడా ఒక అనామకురాలతో నన్ను కొట్టించి నా సహనాన్ని దెబ్బతీసావు. నా ప్రేమను చంపేశావు. అప్పుడే డిసైడ్ అయ్యాను, నీకు శాశ్వతంగా దూరం అవ్వాలని. నన్ను లవ్ చేయని మనిషి నాకు అక్కర్లేదని. నా గోల్ నేను చేరుకోవాలి. జై జై ఐఎమ్ సారీ జై, బట్ ఐ లవ్ యూ. నో వద్దు. ఏమన్నావు? ప్రతి మనిషికో పరిధి ఉంటుందని, హద్దుంటుందని. నా పరిధికి మించి ప్రేమించి భంగపడ్డానని. ఇక నా సహనం హద్దుల్ని దాటదలుచుకోలేదు. ఎవరి లైఫ్ వాళ్ళది. నో నో జై, నా లైఫ్ నువ్వే. నువ్వు లేకుండా నేను బతకలేను జై. నేను మళ్ళీ మళ్ళీ మోసపోలేను. ప్రేమ పేరుతో ఫూల్ అవ్వలేను. లవ్ ని నిన్ను నా మైండ్ లోంచి డిలీట్ చేశాను. వెళ్ళిపో ప్లీజ్ జై. చారి నువ్వైనా చెప్పు చారి. పాపం సార్, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఎంతైనా మేడం మీరు ప్రేమించిన మనిషే కదా సార్. ప్రేమ లేనప్పుడు ఆ మనిషి ఎందుకు చారి? ఆఫ్టర్ ఆల్ బ్రేక్ అయిన గ్లాస్ అతుక్కోదు, బ్రేక్ అయిన హార్ట్ ఎలా అతుక్కుంటుంది? తనని నేను వదలదలుచుకోలేదు, తనే వదులుకుంది. ఇప్పుడు కూడా నేను కావాలనుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది నా పంతం కాదు, నా లవ్ ఫెయిల్యూర్. మేడం తిరిగి రావడం మీ గెలిపే కదా సార్. ఆల్రెడీ నీకు చెప్పాను చారి, ఒక్కోసారి గెలుపు కూడా సంతోషాన్ని ఇవ్వదు. నాకు సంతోషాన్ని ఇవ్వని సక్సెస్ నాకు అక్కర్లేదు. తను వెళ్ళిపోమని చెప్పు. నేను వెళ్ళను. అయితే నేనే వెళ్ళిపోతాను. నా పరిధికి మించి ప్రేమించి భంగపడ్డానని. ప్రేమ లేనప్పుడు ఆ మనిషి ఎందుకు చాలు? మంగా ఏంటి ఆటలు? కళ్ళు పోయాయా? మంగ కాదు నిత్య. నువ్విక్కడికి ఏ రాలేననుకున్నావా? మిమ్మల్ని వెతికి పట్టుకోలేననుకున్నారా? ఛీ, తల్లి కూతుళ్ళు కలిసి ఎంత డ్రామా ఆడారే. నాకు మతిపోయిందని చెప్పి నా లైఫ్ ని నాశనం చేశారు కదే. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇక మాటలు లేవు. ఎక్కడే నీ కూతురు? ఎక్కడే నా పని మనిషి? పద పదవే, పద. మీనాక్షి, భోజనం వడ్డించు.